యుద్ధం అయితే మళ్ళీ ఏ క్షణమైనా సిద్ధంగానే ఉంది. కాల్పుల విరమణ గాల్లో దీపంలాగా మారిపోయింది. పశ్చిమాసియాతో ఇరాన్లో కొనసాగుతున్నటువంటి తాత్కాలిక కాల్పుల ఒప్పందాన్ని బలవంతంగా కొనసాగిస్తున్నామని, అది గాల్లో దీపంగా తయారైందని ఏకంగా అమెరికా అధ్యక్షుడు ట్రంపే చెప్తున్నారు. కాల్పుల విరమణ సమర్థంగా అమలు కావట్లేదు, కాల్పుల విరమణ అత్యంత బలహీనంగా ఉంది, ఒక రకంగా అదే ఐసీయూలో వెంటిలేటర్ మీద ప్రాణాధార వ్యవస్థ మీద నడుస్తుంది, అది ముగిసిపోయే అవకాశాలే చాలా ఎక్కువ అంటూ చెప్తున్నారు. అన్ని పత్రికలు యుద్ధానికి సంబంధించి ట్రంప్ ప్రకటనో లేకపోతే ఇరానోళ్ళ ప్రకటనో చేస్తున్నాయి, కానీ వాళ్ళ మీడియాల్లో ప్రొజెక్ట్ అవుతున్నటువంటిది అమెరికాకి సంబంధించిన షిప్ మీద ఇరాన్ దాడి, ఇరాన్కి సంబంధించినటువంటి స్థావరాల మీద అమెరికా దాడి, ఇలా బోలెడు జరుగుతున్నాయి. అమెరికన్ సైనికుల్ని ఇరాన్ వాళ్ళు చంపేసింది, ఇరాన్ సైనికుల్ని అమెరికా చంపేసింది, ఇట్లాంటి సంఘటనలు బోల్డ్ జరుగుతున్నాయి. అందుకనే ట్రంప్లో ఈ అసహనం కేవలం అది కాల్పుల విరమణ పైనే జరుగుతుందని, యుద్ధం జరుగుతూనే ఉంది, కాకపోతే వార్తల యుద్ధం తగ్గిపోయింది అంతే.